ఫస్ట్ రోజు ఇంత ఎర్నింగ్సా? హలో గైస్, పొద్దున్నే లేచి స్నానం చేసి యూలు స్టోర్ కాడికి అయితే పోయినా. అక్కడికి పోయినాక షాక్. నేను ఒక్క అనుకుంటే నాలాగా 50 మంది ఉన్నారు అక్కడ. ఒక 1 అవర్ ప్రాసెస్ ఉండే స్కూటీ కోసం. ఇవాడ కూర్చొని ఉన్నాం అందరం. స్కూటీస్ రెడీ అయినాక పిలిచిల్లు పోయి తీసుకున్నా. నా డీటెయిల్స్ అన్నీ చెప్పిన. వాళ్ళు కూడా దా స్కూటీ గురించి డీటెయిల్స్ అన్నీ చెప్పిల్లు A to Z. ఇక స్కూటీ తీసుకొని అయితే బయటికి వచ్చి దోశ తిని స్టార్ట్ అయిపోయినా. స్టోర్ కాడికి పోయినా లేదో ఆర్డర్స్ అయితే పొట్టు పడుతూనే ఉన్నాయి. అట్లనే కంటిన్యూగా చేస్తూనే ఉన్నా. పొట్టు ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి. కానీ మన స్కూటీ ఏమో 20 స్పీడ్ కన్నా ఎక్కువ పోతూనే లేదు. ప్రతి ఆర్డర్ మ్యాక్స్ 20 to 45 మినిట్స్ పడుతూనే ఉంది. లేస్తుంది పొద్దున్న నుంచి. సప్పుడేగా 4:30 అవుతుంది. ఆకలి అవుతుందని రూమ్కి వచ్చి సప్పుడేగా తిని సప్పుడేగా ఇక మళ్ళీ 5:30కి లేచి ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయిపోయినా. బ్యాటరీ చేంజ్ చేసుకోనికి పోయినా. అది వీడియో తీయలేకపోయినా తొందరలో. అలా కంటిన్యూగా స్లోగా చేస్తూనే ఉన్న. ఆర్డర్స్ 9 అవుతుంది. మల్టిపుల్ ఆర్డర్స్ పడుతూనే ఉన్నాయి ఫస్ట్ నుంచే. ఇప్పుడు కూడా మల్టిపుల్ ఆర్డర్ పడ్డది. ఫస్ట్ ఒకరికి ఇచ్చేసిన సెకండ్ వారికి ఇయ్యనికి పోతుంటే పొట్టు ఫుల్ వర్షం పడ్డది. నేను ఒక అపార్ట్మెంట్ అయితే ఇంకో అపార్ట్మెంట్లకి పోయి వాళ్ళకి కాల్ చేసి చెప్పిన వర్షం తగ్గినాక ఇస్తా అని. కొంచెం మిస్టేక్లో పక్క అపార్ట్మెంట్కి వచ్చిన అని చెప్పిన. ఇక అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్తో మాట్లాడిన. హిందీలో ఉండే. ఈ హిందీలో మాట్లాడిన, మనకు వచ్చిరాని హిందీలో. ఇక ఆయన కష్టాలు నాకు చెప్పిండు, నా కష్టాలు ఆయన చెప్పుకున్నా. ఇక వర్షం కొంచెం తగ్గింది. పోయి వాళ్ళ ఆర్డర్ వాళ్ళకి ఇచ్చిన పక్క అపార్ట్మెంట్లోకి పోయి. ఈ వర్షంలో మనకు సెట్ అనిపించింది. అప్పుడేగా రూమ్ కాడికి అయితే పోతాను. పోయేదాల్లో మళ్ళీ వర్షం పడ్డాయి. మళ్ళీ తడిచిన. రూమ్కి వచ్చినాక చూసిన, ఇంత చేస్తే ఫస్ట్ రోజు ఇంత ఎర్నింగ్సా అని. 21 ఆర్డర్స్ కంప్లీట్ చేసిన. 8.47 అవర్స్ పడ్డది. 671 ఎర్నింగ్స్ అంట. ఇది మన ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్.